ఓం నమో భగవతే వాసుదేవాయ. అందరికీ నమస్కారం అండి. మళ్ళీ మన పాడ్కాస్ట్ కి స్వాగతం, సుస్వాగతం. పురాతన కథలు ప్రతిధ్వనించే చోటు. సో కిందటి ఎపిసోడ్లో మనం ఏం చెప్పుకున్నామంటే, మహర్షి వ్యాసుల వారు వచ్చి వాళ్ళకు పిల్లలు పుడతారు అని ఆశీర్వదించి వెళ్తారు. ఇంకా తర్వాత అదే మన కుంతిదేవి ఆలోచిస్తూ ఉంటుంది మహర్షి వ్యాసుడు చెప్పిన మాటలు గుర్తు తెచ్చుకుని తన్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఉపవాసము, ప్రార్థన, స్థిరమైన భక్తితో తన మనసును స్థిరం చేసుకుంటూ ఉంటుందండి. సో ఈ లోపు ఏమవుతుందంటే, అంటే ఏదైనా ఒక మంత్రం పఠించే ముందండి మనకు ఆ స్థిరత్వం ఉండాలి. అంటే దాని ముందు ఆ కఠినతరమైన సాధన చేయాలి. సో అదే మన కుంతిదేవి చేస్తూ ఉంటుంది. చివరికి పాండు అనుమతి తీసుకుని తన ఆశీస్సులతో ఈసారి ఆమె పవిత్రమైన మంత్రాన్ని మరోసారి పఠిస్తుంది. ఈసారి ఆమె ధర్మమూర్తి అయిన అంటే ధర్మదేవుణ్ణి పిలుస్తుంది. వాతావరణం శాంతంగా గంభీరంగా మారుతుంది. ఆశ్రమం ఒక శక్తివంతమైన స్థిరమైన ఉనికితో నిండిపోతుంది. ధర్మదేవుడు ప్రకాశవంతంగా ప్రత్యక్షమవుతాడు. అండ్ కుంతి అని ధర్మదేవుడు పిలిచి ఇలా అంటాడు, నీ హృదయం ఎప్పుడూ న్యాయాన్ని కోరుతుంది, అందుకే నీకు ఒక కుమారుణ్ణి ప్రసాదిస్తున్నాను. అతడు ధర్మాన్ని జీవించేవాడు అండ్ జ్ఞానవంతుడు, ధీరుడు, న్యాయవంతుడు అవుతాడు. భయంతో కాదు మంచితనంతో పాలించే రాజు అవుతాడని చెప్తాడు. ఇంకా కాలక్రమంలో కుంతికి యుధిష్ఠిరుడు జన్మిస్తాడండి. చిన్నప్పటి నుండి కూడా తన రోదన కూడా ఎంతో మృదువుగా ఉండేది. కళ్ళల్లో దయ మరియు ప్రేమ ప్రతిబింబించేది మన ధర్మరాజుకి. సో బిడ్డను చూసి మహర్షులు ఆశీర్వదిస్తూ ఇలా అంటారు, ఈ బిడ్డ ప్రపంచం మరిచిన ధర్మాన్ని మాత్రం మర్చిపోదు అని చెప్పేసి అంటారు. సో తన కుమారుడిని చూసి పాండు హృదయంలో కొత్త ఆశ పుడుతుంది అన్నట్టు. జీవితం మీద అంటే తనకున్న శాపం కూడా కొంచెం తగ్గుతుంది కదా అని అనిపిస్తుంది. ఇంకా కొన్ని సంవత్సరాల తర్వాత కుంతి మళ్లీ పవిత్రమైన మంత్రాన్ని పఠిస్తుంది. ఈసారి ఆమె వాయుదేవుణ్ణి పిలుస్తుంది. అంటే గాలి కదండి, అందుకే అరణ్యంలో బలమైన గాలులు వీస్తూ ఉంటాయి, చెట్లు వంగిపోయి ఆకాశం గర్జించిందా అన్నట్టుంది. అప్పుడు వాయుదేవుని శక్తి వల్ల పుడతాడు మన భీముడు. అద్భుతమైన శక్తివంతుడైన శిశువు. చిన్నప్పటి నుంచి అతని బలం చాలా ఉండేది. అండ్ తన రోదన కూడా, తన అరుపు కూడా దట్టంగా గర్జనలా ఉండేది. సో మహర్షులు నవ్వుతూ అప్పుడు చెప్పిన మాట ఏంటంటే, ఈ బిడ్డ శత్రువులు ఎదుర్కోలేని శక్తి కలిగి ఉంటాడు అండ్ తన సోదరులను ఎల్లప్పుడూ రక్షిస్తూ ఉంటాడని చెప్తారు. ఈలోపు కాలం గడుస్తుంది, ఆశ్రమం మళ్ళీ ప్రశాంతంగా మారుతుంది. సో ఈసారి మళ్ళీ కుంతిదేవి ప్రార్థన చేసి ఇంద్రుడిని పిలుస్తుంది. ఆకాశం తెరుచుకుని మెరుపులు ఆకాశంలో నృత్యం చేస్తాయి. ఇంద్రుడు ప్రకాశంగా శక్తివంతంగా దిగుతాడు. అండ్ ఇంద్రుడు కుంతి వద్దకు వచ్చి ఏం చెప్తాడంటే, నేను నీకు ధైర్యవంతుడైన కుమారుడిని ప్రసాదిస్తున్నాను. అతడు చాలా నైపుణ్యం కలిగిన వాడు అండ్ అతడు ప్రపంచంలోని అత్యుత్తమ ధనుర్ధారి అవుతాడు. యుద్ధంలో భయంకరుడిగా కాకుండా గొప్ప హృదయం కలిగిన వాడుగా ఉంటాడు అని చెప్తాడు. అలా జన్మించిన వాడు మన అర్జునుడు. సో అర్జునుడు పుట్టగానే దేవతలందరూ చాలా సంతోషిస్తారు. అండ్ కుంతి తన ముగ్గురు కుమారులను చూసి కూడా ఎంతో సంతోషిస్తుంది. అప్పుడు మాద్రి కుంతి దగ్గరికి వచ్చి తనకు కూడా పిల్లల్ని కనాలన్న ఆశ ఉందని చెప్తుంది. సో కుంతి మార్గదర్శకత్వంతో మాద్రి కూడా ఆ పవిత్ర మంత్రాన్ని పఠిస్తుంది. అశ్విని దేవతలను పిలుస్తుంది ఈసారి. సో అశ్విని దేవతల వల్ల మాద్రికి 2 కుమారులు జన్మిస్తారు. ఒకరు నకులుడు, ఇంకొకరు సహదేవుడు. నకులుడు సహజంగా అందగాడండి, ఆయుధాల్లో నైపుణ్యం కలిగిన వాడు. అండ్ సహదేవుడు మాత్రం జ్ఞానవంతుడు, ఆలోచనాశీలి. మహర్షులు వీరిద్దరిని కూడా ప్రశంసిస్తారు. ఇలా పాండవులు 5 సోదరులు అరణ్యంలో పుట్టి నిశ్శబ్దంగా పెరుగుతుంటారు. అండ్ ఇంకా మన హస్తినాపురంలో విధి మరొక కథను సిద్ధం చేసుకుంది. ఇక్కడ ఏమవుతుందంటే, ధృతరాష్ట్రుడి భార్య గాంధారి నిశ్శబ్దంగా ఆత్మవిశ్రాంతితో జీవించేది. అండ్ తనకు తెలుస్తుంది కదా కుంతికి మాద్రికి పిల్లలు పుట్టారని. అప్పటికి ఇంకా మన గాంధారికి పిల్లలు ఎవరు పుట్టరు. సో తను ఎంతో బాధతో తపస్సు చేస్తుంది. సో ఆమె తపస్సు మెచ్చి వ్యాసుడు ప్రత్యక్షం అవుతాడు. వరం ఏదైనా కోరుకో అమ్మా అంటే కన్నీళ్లతో గాంధారి ఏం చెప్తుందంటే, నాకు 100 మంది కుమారులను ప్రసాదించండి స్వామి అని చెప్తుంది. వ్యాసుడు ఒక క్షణం ఆలోచించి ఇలా అంటాడు, అలాగే కానీ గుర్తుంచుకో, ఐక్యత లేని సంపద ఎప్పుడు విపత్తునే తెస్తుందని చెప్పేసి చెప్తాడు వ్యాసుడు అప్పుడే. ఇంకా కాలక్రమంలో గాంధారి గర్భవతి అవుతుంది. తను 2 సంవత్సరాలు గర్భవతిగా ఉంటుందండి. 9 నెలలు కాదు, గాంధారి 2 సంవత్సరాలు గర్భవతిగా ఉంటుంది. అండ్ చివరికి ఒక థిక్ ఫ్లెష్ ఉంటుంది పుడుతుంది తనకి, అంటే ఒక మాంసపు గడ్డ పుడుతుంది.
దానితో విపరీతమైన కోపం వస్తుంది గాంధారికి. సో ఎంతో విషాదంతో కోపంతో ఆమె దాన్ని గట్టిగా కొట్టేస్తుంది. అదొక 100 ముక్కలుగా విడిపోతుంది. అప్పుడు వ్యాసుడు మళ్ళీ వచ్చి ఇంకా భయపడకు ఇది విధి అని చెప్పి తను ఆపేస్తాడు. ఆపి ప్రతి భాగాన్ని కూడా వెన్న తర్వాత ఆయుర్వేద ఔషధాలతో నింపి ఒక కుండలో పెడతాడు ఒక్కొక్క ముక్కని. ఎన్నో పవిత్ర మంత్రాలు చదివి అలా ఒక చీకటి గదిలో నిల్వ చేస్తాడు. సో కొన్ని నెలలు ఆ తర్వాత సంవత్సరాలు గడిచిపోతాయి. ఒక్కొక్క కుండ నుంచి నెమ్మదిగా పిల్లలు వస్తుంటారండి. ఫస్ట్ వచ్చింది మాత్రం దుర్యోధనుడు. సో అతడు పుట్టినప్పుడు భూకంపం, తర్వాత నక్కల హంగామా, హస్తినాపురంలో గాలి గర్జన అండ్ గుడ్లగూబల ఊలలు ఇవన్నీ వినిపించాయట. సో మేధావులంతా ఆత్మక్రోధంతో ఒకరినొకరు చూసుకున్నారు, ఎందుకంటే ఇవన్నీ అపశకునాలు అని అంటారు కదా. సో ఆ తర్వాత దుశ్శాసనుడు అండ్ మిగతా 98 మంది సోదరులు అండ్ చివరిగా దుశ్శల ఒక ఆడపిల్ల పుడతారు. ఇంకా ధృతరాష్ట్రుడు ఎంతో సంతోషిస్తాడు. తన భవిష్యత్తు రాజుగా దుర్యోధనుని ప్రకటిస్తాడు. సో అప్పుడు విదురుడు ఏం చెప్తాడంటే, రాజా విధి చూపుతున్న దాన్ని నిర్లక్ష్యం చేయకండి. ఈ బిడ్డను సరైన మార్గంలో పెంచకపోతే కుటుంబాలు, రాజ్యాలు, ప్రాణాలు నాశనం అవ్వచ్చు అని చెప్తాడు. కొత్త ప్రేమలో ధృతరాష్ట్రుడు ఆ హెచ్చరికను వినలేదు. ఇలా జన్మించారు కౌరవులు 100 మంది సోదరులు. సో వాళ్ళందరికీ దుర్యోధన అంటే విపరీతమైన ప్రేమ ఉంటుందండి. కౌరవులందరికీ దుర్యోధన అంటే ఎలా చెప్తే అలాగే వింటారు మిగతా వాళ్ళందరూ. సో కాకపోతే వాళ్ళు అలా దుర్యోధన మీద ప్రేమతో అండ్ పాండవుల మీద ఈర్ష్యతో పెరుగుతారు. అలా ఉంటుంది కౌరవుల జన్మ. ఇది కేవలం నేను ఒక విషయం చెప్తాను, పిల్లల జన్మకథ కాదు. ఇది మహాభారత యుద్ధానికి మొదటి మెరుపని చెప్తాను. తర్వాతి ఎపిసోడ్లో మనం ఇంకా లోతుగా వెళ్దామండి. ఇంతవరకు వి పాడ్కాస్ట్ విన్నందుకు ధన్యవాదాలు. ఈ పురాతన కథలు మీ జీవన ప్రయాణానికి వెలుగునివ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ అభిప్రాయాలు, మీ మాటలు కింద కామెంట్స్ రూపంలో పెట్టండి. మీ ఉత్సాహమే ఈ కథలకు శాశ్వత శక్తి. ఓం నమః శివాయ.